పొంగులేటి గారు క్యాబినెట్ అంతా కలిసికట్టుగానే ఉందా? ఒకళ్ళనకాల ఒకళ్ళు గోతులు తీసుకుంటున్నారా? కలిసికట్టుగానే ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు, పెద్ద పుస్తకాలు రాస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు. పుస్తకాలు ఉండవు కానీ కుటుంబంలో ఒక 5-6 అన్నదమ్ములు ఉంటే ఇంటర్నల్గా చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నంత మాత్రంలో ఆ కుటుంబం సఖ్యతగా లేదు అని బయట వాళ్ళు అనుకుంటే వాళ్ళ అవివేకం, వాళ్ళ తప్పు. ఒకళ్ళ క్యాబినెట్, ఒకళ్ళ మంత్రి పదవుల్లో సంబంధించిన వ్యవహారాలు ఇంకొకళ్ళు బయటకు లీకులు చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా బయటపెట్టి ఆ మంత్రిని ఇబ్బంది పెట్టడానికి ఒక కుతంత్రాలు జరుగుతున్నాయని ఐ థింక్ సో. అటువంటి విషయాలు ఇక అన్నదమ్ముల్లాగా మీకు ఉదాహరించినప్పుడే అటువంటిది ఉండదు. ఇంటర్నల్గా మేము 4 గదుల మధ్య కూర్చున్నప్పుడు తమ్ముడు ఇది చేసిండానో అన్న అది చేసిండానో అనుకోవటంలో అర్థం. కొండా సురేఖ డైరెక్ట్గా మీ మీదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆమె నేరుగా వెంకటరెడ్డి మీద బట్టి మీద వెంకటరెడ్డి పరస్పర ఆరోపణలు, కాగితాలు రాసుకుంటున్నారు, రాపిస్తున్నారు, మీడియాకి లీక్ వదులుతున్నారు, వీలైతే బీఆర్ఎస్ నాయకులకి సమాచారం అందిస్తున్నారు. నేను అట్లా అనుకోను, కానీ స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేశారు కాబట్టి కొండా సురేఖ గారు మా అక్క తమ్ముడి మీద, తమ్ముడు అక్క మీద అన్నంత మాత్రంలో అదేదో అక్కడేదో పెద్ద ఉన్నదనుకోవటం పొరపాటు. అదే అక్క మళ్ళీ మేమందరం కూర్చొని 3వ రోజు 4వ రోజు అదే మేడారం పోయి మాట్లాడి ఎవరు సెటిల్మెంట్ చేశారు? ఇదంతా సెటిల్మెంట్ అంటే మీరు సెటిల్మెంట్ అనుకుంటే ఎట్లా? ఇంకా వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళు మాటలే మీరు నమ్ముతున్నారు రజనీకాంత్ గారు. కాదు, ఎలా ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది? ఆ కోపం వచ్చిన దానికి ఆ కోపాన్ని ఎలా తీర్చారు? ఈ కమ్యూనికేషను ఇప్పుడు ఎప్పుడన్నా ప్రోగ్రామ్కి అన్ఎక్స్పెక్టెడ్గా నేను వెళ్ళటానికి ప్రిపేర్ అయి ఉంటాను. తను ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ నేను ఎట్లా వెళ్తున్నానంటే నువ్వు 2 రోజుల ముందు చెప్పాలి కదా, నేను కూడా వస్తా కదా అనే దాంట్లో తను ఫీల్ అయ్యే దాంట్లో దెర్ ఈజ్ మీనింగ్. బయట ఒక రకమైన చర్చ ఏంటంటే, ఫస్ట్ క్యాబినెట్లో ఉన్న ఒక 4 సీఎం కుర్చీ కోసం తాపత్రయపడ్డారు. సీఎం తెలివిగా 4 కంట్రోల్లో పెట్టారు. 4 కంట్రోల్ పెట్టిన తర్వాత ఈ 4 మనం ఆధిపత్యం ఎవరు డామినేట్ చేయాలి, ఎవరు సీఎంకి దగ్గర ఉండాలని తాపత్రయపడుతున్నారు. ఆ తాపత్రయపడే దాంట్లో మీరు ముందు రోజుల్లోకి వెళ్ళి రేసులో ముందెళ్ళి సీఎంని గట్టిగా అతుక్కున్నారు అని. అంటే మీరా అతుక్కున్నారంటున్నారు, ప్రతిపక్షం వల్ల లోన ఎంత గూడుపట్టారని నడుస్తుంది అంటున్నారు. ఇంకోళ్ళైనా ఆనందపడతారు. ఆనందపడటంలో తప్పలేదు కదా. కోల్డ్ వార్ నడిపిస్తున్నారా? ఏం చేస్తున్నారు? అట్లే ఇది కుటుంబం లాంటిది. క్యాబినెట్ కుటుంబం పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంటర్నల్గా కుటుంబంలో పెద్దగా ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకి సంబంధించినవి లేవు అని అంటే అబద్ధం. ఇంటర్నల్గా స్మాల్ థింగ్స్ వచ్చినప్పుడు రావటం సర్వసాధారణం. పైగా కాంగ్రెస్ పార్టీలో మాకు స్వేచ్ఛ ఎక్కువ. ఇది ఒక ప్రాంతీయ పార్టీ అయితే నియంతలాగా ఉండేది ఆనాటి 10 సంవత్సరాలలాగా. ఇది అటువంటిది కాదు. స్వేచ్ఛ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదన్నా చిన్నది ఉంటే అప్పటికప్పుడే మేము క్లారిఫై అయిపోతుంది. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు చూపించినంత మాత్రంలో మేము ఆ ట్రాప్లో పడతామనుకొని వాళ్ళు కళ్ళగంటారు. క్యాబినెట్లో నెంబర్ 2 ఎవరు అనేది ఫైట్ ఉందా లేదా? నెంబర్ 2 అనే సబ్జెక్ట్ ఇక్కడ డిప్యూటీ సీఎం నెంబర్ 2, భట్టి విక్రమార్క గారు నెంబర్ 2. ఒప్పుకుంటారు అందరూ నెంబర్ 2 అని? అంటే ఆయన డిప్యూటీ సీఎం కదా, హోదాలో పక్కన కూర్చోబెట్టుకోవడానికి నెంబర్ 2, పవర్ చలాయించడంలో నెంబర్ 2 మీరా? నెంబర్ 2 అట్లా ఏముంటుందండి? ఉంటుందా? ఎవరు చలాయించడం అట్లా ఉండదు. పక్కన సీఎం పక్కన బై డిఫాల్ట్ డిప్యూటీ సీఎం కుర్చీ చేయాలి. కానీ నెంబర్ 2 పవర్ చూపించడం అంటే నెంబర్ 2 అని అఫీషియల్గా ఎవరిని అంటాం మనం? డిప్యూటీ సీఎం గారు వారే కదా, కాబట్టి నెంబర్ 2 వారే. డిప్యూటీ సీఎం ఆయన దగ్గర ఉంది, పవర్ ఎవరి దగ్గర ఉంది? పవర్ ఏముంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఎవరు శాఖ మంత్రులు వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది. సో మీరు తప్పించుకుంటున్నారు. కానీ లేదండి, నేను చాలా బోల్డ్గా మాట్లాడతాను రజనీకాంత్ గారు. కాదు, మీరు కుటుంబ గొడవలు అంటున్నారు. మీరు ఇంటర్నల్గా సెక్రటేరియట్ లోపల కూర్చొని మాట్లాడుకొని తిట్టుకుంటే అది కుటుంబ గొడవలు. కానీ సెక్రటేరియట్ గోడలు దాటి బయటకు వచ్చి అది పేపర్లు ఎక్కి, టీవీలు ఎక్కి, వీలైతే హైకమాండ్ ఢిల్లీకి ఎక్కి ఈ రకంగా జరుగుతుంది కదా. అంటే ఆ పేపర్ లీకేజ్లు ఎట్లా మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆ గుమస్తా తెలంగాణ పేపర్ ఉంది కదా, వేరే వాటిలో కూడా వస్తున్నాయి. ఒక్క సెకండ్ మీరు చెప్పేదాన్ని నేను ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీ పోయినప్పుడు ఏది ఇట్లా పోయిండు అట్లా పోయిండు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారు. ఈయనకి ఏం తెలుసండి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చింది లేనిది, లేకపోతే రాహుల్ గాంధీ గారు తనతో ఏం మాట్లాడింది ఆయనకు తెలుసా? డెఫినెట్గా క్యాబినెట్ మంత్రులకు మాకు తెలుసు. అంటే మా ఇంటర్నల్గా వంటింట్లో మేము ఏమి తినేది కూడా వీళ్ళు చెప్పేటట్టు మాట్లాడితే ఎట్లా సార్? తప్పు కదా. దాంతో ఆనందపడటమే, ఆనందపడండి, తప్పులేదు, ఆనందపడవచ్చు. దాంతోనన్నా ఇంకొక 4 రోజులు ఎక్కువ బతుకుతారు.